శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 7 జూలై 2024 నుంచి 13 జూలై 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురువుగారు, మిథునంలో రవిగారు, ఇక శుక్ర చంద్ర బుధులు కర్కాటకంలో, కేతు వచ్చేసి కన్యరాశిలో, శనిగారు వక్రించి ఉన్నారు కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ఉంటూ ఉండగా చంద్రగ్రహము కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కుజుని యొక్క స్థితి కూడా వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 గ్రహాలే మారి ఉన్నాయి. ఇక్కడ ముఖ్య అంశాలు, ఈ సమ్మేళనాల వల్ల కలిగే ముఖ్య అంశాలు ఏమి ఉన్నాయి అని చూస్తే, శుక్ర చంద్ర బుధ 3 గ్రహాలు కూడా కర్కాటక రాశిలో కలిసి ఉన్నాయి. సున్నితమైన ప్రవర్తన ఉండడము, లలిత కళలకి చక్కటి ప్రాధాన్యత ఉండడము, కళలలో అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తారు. అది కళాకారులకి ప్రాధాన్యత ఉంటుంది, అలాగే ప్రదర్శనలకి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కళలు బాగా పెరుగుతాయి. ఇవి చాలా చాలా ముఖ్యమైన సంగతులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శనిగారి యొక్క దృష్టి కుజుని మీద పడుతూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి కుజుని స్థితి మారిపోయి ఉన్న కారణం చేత కేవలము మేష రాశి మీదనే శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది శనిగారికి నీచ స్థానం అయినందువల్ల కొన్ని అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ రాశులేంటో మనం తెలియజెప్పుకుందాము. అయితే శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక విధాలుగా ఉపశమనం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి దృష్టి కేతువు మీద ఉన్నందువల్ల ఇక్కడ ఆధ్యాత్మిక సంపద పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. చక్కటి దైవ కార్యాలు అలాంటివన్నీ జరుగుతాయి. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఈ రకమైన గ్రహస్థితులు వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజుడు గురునితో కలిశారు. ఇది గురు మంగళ యోగం అని చెప్పి చెప్తాము. ఇది కూడా చాలా మంచి యోగము. కుజ గురువులిద్దరూ కలవడం వల్ల అనేక రకాలుగా మంచి జరుగుతుంది. అది ఏ రాశులు అనేది తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా కేతువుతో కలిసి ఉన్న కారణం చేత వారాంతంలో ఇక్కడ ప్రతి వారి మీద ఏదైనా అనుమానం రావడం, నా మీద ఎవరన్నా ఏమన్నా వ్యతిరేకత చేస్తున్నారేమో, నా గురించి ఎగనెస్ట్గా చెప్తున్నారేమో, నాకు సరైన గైడెన్స్ ఇవ్వట్లేదేమో, ఇలా అపోహలు పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే గురుబలం కూడా ఉన్నది కాబట్టి ఎటువంటి దిగులు చెందకండి. మీకు చక్కటి ఆలోచనలు వస్తాయి. ఏ రకమైన వ్యతిరేకపు ఆలోచనలు వచ్చినా వాటిని మిమ్మల్ని మీరే సరి చేసుకోగలుగుతారు. మీకు మీరే ఆలోచనల్ని సెటరేట్ చేసుకోగలుగుతారని చెప్పి తెలియజేస్తూ, పరిహారాల విషయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెలకు వెళ్ళి చేతనైన సేవ చేయడము, పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి చేయడం వల్ల అనేక విధాలుగా మనశ్శాంతి పొందుతారు. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణలు కూడా చాలా వరకు మీకు ఉపశమనాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాశుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 4 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. రాశిలోనే ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కానీ, చంద్రగ్రహం కానీ చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తోంది. తృతీయ స్థానంలో కేతువు, లాభస్థానంలో గురువుగారు, 2 పెద్ద గ్రహాలు పూర్తి అనుకూలంగా ఉండడం చేత, 2 గ్రహాలు శుక్ర చంద్రులు రాశిలోనే ఉండడం చేత వీరికి పట్టిందల్లా బంగారమే. మానసికమైనటువంటి సంకల్పం ఏదైతే చేసుకున్నారో ఆ సంకల్పాలన్నీ నెరవేరుతాయి. మనోవంచ సిద్ధిస్తుంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. విద్యకి సంబంధించి, లాకి సంబంధించి, పసుపు తోటలకి సంబంధించి, వేదాధ్యయనాలకి సంబంధించి, సద్గురువులకి సంబంధించి, ఇలాంటి వారందరికీ కూడా ఇలాంటి అంశాల మీద కూడా చాలా రకాలైన ఆదాయాలు వస్తూ మానసికోల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. అలాగే ఏదైనా నీటి మీద ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. ఇది మీ జన్మజాతకంలో కూడా అనుకూలించినట్లయితే ఖచ్చితంగా జరుగుతుంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు చేస్తారు. లలిత కళలలో చక్కటి వృద్ధి లభిస్తుంది. మీ ప్రదర్శనలు పలువురిని ఆకర్షిస్తాయి. అలాగే ఈ కళాత్మకమైన వాటికి
చాలా ప్రాధాన్యత పెరుగుతుంది. అది సినిమా అవ్వచ్చు, భరతనాట్యం అవ్వచ్చు, నాటక కళ అవ్వచ్చు, ఇక వేరే ఇతరత్రా లలిత కళలు ఏవైనా అవ్వచ్చు. రచన, సంగీతము, సాహిత్యము ఇత్యాదివన్నీ చాలా చాలా బావుంటాయి. ఆ కళాకారులందరూ చాలా బావుంటారు. రచయితలు, కవులు చాలా అద్భుతమైన లబ్ధి కలుగుతుంది వారికి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇంట శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి పూర్తి అనుకూలంగా ఉంటారు. వివాహాది శుభకార్యాలు అనుకోకుండా కుదురుతాయి. ఇప్పటి వరకు ఏదైతే కష్టము మీరు చేసి ఉన్నారో అదంతా కూడా ఫలిస్తుంది. సంతానం పైన మీరు ఇప్పటి వరకు పెట్టుకున్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలిస్తాయి. ఆత్మసంతృప్తి లభిస్తుంది. సంతానం ద్వారా తృప్తి కలుగుతుంది. ఇది చెప్పదగ్గ సూచన. రుణభారాల విషయంలో అంత రుణాలు ఏమి తీరిపోవు, కొత్త రుణాలు దొరుకుతాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అష్టమ స్థానంలో శనిగారి సంచార విశేషం చేత కొంత శారీరక కష్టం మీకు ఉన్నప్పటికీ మీ దీర్ఘకాలంగా ఏ కోరికలైతే ఆశయాలైతే పెట్టుకొని ఉన్నారో అవి ఫలించే రోజులు దగ్గరకు వస్తున్నాయి అనిపిస్తుంది. ఆ ద్వారా మీరు ఎక్కువ శారీరకమైన కష్టం పొందుతారు అని చెప్పి తెలియచేయడం అవుతోంది. స్త్రీల విషయంలో సున్నితమైన మనస్సు ఎక్కడ దెబ్బతినకుండా చూసుకోండి. అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. విద్యార్థులు బాగున్నారు. ఉద్యోగస్తుల విషయంలో కొంచెం శారీరక కష్టం. ఈ తిరిగి చేసే రిప్రజెంటేటివ్ ఉద్యోగాల వాళ్ళు, ఆర్డర్స్ డెలివరీ ఇచ్చేవారు, ఇలాంటి వారందరికీ కూడా ఇంకా కొంచెం వారి పరిశ్రమ పెరుగుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక మారిన గ్రహస్థితుల రీత్యా ఇంకా ఏమైనా మంచి జరుగుతున్నాయా అంటే చంద్రుని యొక్క స్థితి తృతీయంలోకి వచ్చి ఇంకా మీ మానసిక సంకల్పం అనేది మరింత దృఢపడి ఆ ఫలించేటటువంటి దిశగానే ఈ చంద్రగ్రహం కూడా మీకు అనుకూలిస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క సంచారము కూడా లాభస్థానంలోకి వచ్చి ఇంకా అనేక విధాలుగా గురువుగారితో కలిసి లాభాలను అందిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేసుకోండి. ప్రతినిత్యం హనుమాన్ చాలీసా చదువుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.